ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 33,000 ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 64 లక్షల పెన్షన్లు. మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ, ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు భారతదేశం మొత్తంలో కూడా. అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో త్వరలోనే మే జూన్లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమానికి రేపు జూన్ స్కూళ్లు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్కి 15,000 రూపాయలు అని చెప్పి పెట్టుకున్నాం. అట్లాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా, అలాగే రాష్ట్ర అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసత్య ప్రచారాలను దయచేసి నమ్మొద్దు. ఇవాళ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పద్మభూషణ్ కింద మరి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారికి, అలాగే బాలకృష్ణ గారికి, అలాగే నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే మందకృష్ణ మాదిక్ గారికి మన తెలుగు వాళ్ళకి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇలాగ పద్మశ్రీలు కూడా చాలా మందికి ఇచ్చారు. మరి అన్ని రంగాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందనే దాంట్లో ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా